వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు. జొన్నల కొనుగోలు చేయాలి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నంద్యాల కూరగాయల మార్కెట్లో ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం. దెబ్బతిన్న రేకుల షెడ్లను పూర్తిగా మరమ్మతులు పరిశీలించిన డి రఘురామిరెడ్డి. నంద్యాలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నాయకుడు చర్చిల కుటుంబానికి అండగా నిలుస్తూ 5 లక్షల పార్టీ బీమా చెక్కు అందజేసిన మంత్రి ఫారూక్. ఆలగడ ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేదు. వచ్చిన ప్రతి పిటిషన్పై వేగవంతమైన చర్యలు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నంద్యాల అయ్యలూరు జామియా మసీదు నూతన కమిటీ సభ్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన మాజీ సర్పంచ్ శ్రీలింగేశ్వరరెడ్డి. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ట్రాక్టర్లను నేరుగా లోపలికి పంపించే ప్రయత్నం అడ్డుకున్న సిఐ వేణుగోపాల్. ఇంధన పొదుపుకు జిల్లా అధికారుల సమిష్టి ప్రయాణం. 1 month 4 విజిట్ లో బస్సుల వినియోగంతో వినూత్న సందేశం. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపే లక్ష్యం. కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జొన్న రైతులకు అండగా వైకాపా యువజన విభాగం తరపున రైతులకు అండదానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాకు బాషా కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో 3 రోజులుగా రైతులు తమ పంటతో పడిగాపులు కాస్తున్నప్పటికీ సరైన స్పందన లేదని రైతు నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ జొన్న రైతులకు న్యాయం జరగకపోతే ఇక్కడే రైతులతో కలిసి ధర్నా చేస్తాం అని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇసాకు భాష కూడా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. సీనేటి ప్రకారం లిస్టు తయారు చేసి సీనేటి కాకుండా మధ్యాహ్నం తెలుగుదేశం వాళ్ళు పోయి సచివాలయాల దగ్గర పోయి ఆ అధికారులను బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం చేస్తే మొత్తం రైతులంతా పాపం అయితే మాకు సీరియల్లో ఉండాలి, మాకు వస్తామని అనుకునే రైతులందరూ ఇప్పుడు ఇంతమంది రైతులు పడిగాపులు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం వీళ్ళు తెలుగుదేశం నాయకులు చేసిన నిర్వాహకం అయితేనేమి, వాళ్ళు వచ్చి ఆడ సచివాలయాల దగ్గర దౌర్జన్యంగా వాళ్ళు పేర్లు రాపించుకోవడం, దాంతోపాటు అధికారులను కూడా వాళ్ళని అభినందించాలో లేకుంటే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాపం తెలుగుదేశం వాళ్ళకు మాత్రం వాళ్ళ పర్మిషన్ లేని ఈ GPS ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదు. పొరపాటున ఇస్తే కూడా దాన్ని రద్దు చేసే పరిస్థితి మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళకి అంటే వీళ్ళు శాసించే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు మొత్తం ఒకటే కొడుతున్నారు. మీరు చెప్పేది ఏంటి, ఫస్ట్ సీనియర్ అని చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అన్యాయం చేస్తారు. మొత్తం మా డిమాండ్ ఒకటే. ఈరోజు కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరేది, ప్రతి ఒక్క రైతు పండించిన పంట ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్క రైతు ఇప్పుడు గడివేంపులు కానీ పాణ్యం మండలం కానీ ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరి కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనాలి ఇమ్మీడియట్గా.
ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చూస్తాం, రైతులు కొనకపోతే మాత్రం దీన్ని ఏం చేయాలనేది ఆలోచన చేసి దీని మీద సమస్య మీద ఖచ్చితంగా ఏం చేయాలా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలా లేకుంటే మొగసాట ధర్నా చేయాలనేది నిర్ణయించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా కూడా కొద్దిగా ఈ రైతులకు అన్యాయం జరగకుండా ఎవరైతే పంట పండించినారో ఆ రైతులందరినీ కూడా పారిశ్రామిక చూడకుండా అందరు రైతులను కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. 28,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నాం. మిగతా రైతులు ఏం కావాలి? ఆ జొన్నలు ఏం చేసుకోవాలి? ఏ రకంగా మీరు మద్దతు ధర అని చెప్పారు, తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ ఈ రకంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఊకదంపుడు వాగ్దానాలు, ఊకదంపుడు స్పీచ్లు తప్ప చేసింది ప్రాక్టికల్గా ఈ రకంగా ఉంది. ఆ 8,000 ఎకరాల్లో 8,000 టన్నుల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు? మీకు కావలసిన వ్యక్తులకు, మీ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇక్కడ ఎంతమంది రైతులు బాధతో అడుగుతా ఉన్నారు, మేము వస్తే అన్న మాకు ఈ రకంగా జరిగింది, మాది 60వ నెంబర్లో ఉంటే ఇంత దూరం చేసేసారు. పేరుసోముల కర్బెద్దల రైతులు ఎంత గోడు కొట్టుకుంటా ఉన్నారు. రైతులను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టుకుంటా పోతారా? 2 రోజులు 3 రోజుల నుంచి ట్రక్కులు లైన్లో నిలబడి అన్నాహారాలు మారి ఈ ఎండల్లో కూర్చొని మళ్ళీ ఎక్స్ట్రా వాళ్ళకు బాడీలు ఇచ్చుకుంటా ఏ రకమైన ఇబ్బంది? ఇది మీ ప్రభుత్వం రైతులకు చేసే మంచి. మళ్ళీ అక్కడ మీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల్లో ఆశ్చర్యకరంగా మాకు అనిపిస్తూ ఉంది, తెలుగుదేశం రైతు ఒకడు, వైఎస్ఆర్సీపీ రైతు ఒకడు ఉంటాడా? రైతు ఇప్పుడే సరైన రేట్లు దొరక్క యూరియా కష్టాలతో పంటకు రేటు రాక ఇబ్బంది పడి నష్టపోతూ ఉన్నాడు. దాంట్లో నీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే సచివాలయంలో నోట్ చేయాల్సింది పోయి మీ ఇండ్ల దగ్గర కూర్చొని మీరు నోట్ చేసుకొని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ శనివారం నంద్యాల పురపాలక సంఘం పరిధిలో ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన గాంధీ చౌక్లో గల కూరగాయల మార్కెట్ పరిసరాలలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో యుఎల్బి నేటి మే 23 నుండి జూన్ 20, 2026 వరకు నెల రోజుల పాటు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ వినూత్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. सामने चलो जरा सामने चलो నమస్కారం, అస్సలాము అలైకుం. చాలా సంతోషం. ఈరోజు ఉదయాన్నే నంద్యాల కూరగాయల మార్కెట్ దీన్ని అభివృద్ధి చేయాలని ఒక దృక్పథం స్థానికుడైనటువంటి కమిషనర్ గారు ఆయన కలిగింది. ఇది చాలా రోజులు అనుకుంటా ఉన్నాం. నేను కూడా దాదాపు 150 మీటర్లు అయితే నాయుడిని కూడా నేను కూడా ఇక్కడే ఉండా, ఓల్డ్ సిటీలోనే.
ఇప్పుడు మార్కెట్ పరిస్థితి దుస్థితి మీకు అందరికీ తెలుసు. ఈ మార్కెట్ ఎప్పుడు పుట్టింది ఏమి కథ అంటే చిన్న ఎత్తే ఉండేది. ఆ పక్కంతా మున్సిపల్ ఆఫీస్ ఉండేది. మున్సిపల్ ఆఫీస్ పక్కన అప్పుడు కమిషనర్ గారు గోవిందరాజులు గారు ఉన్నప్పుడు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టించాడు. అది ఎప్పుడు 1976-77లో ఆయన బాగా స్ట్రిక్ట్ గా చేస్తున్నాడు అవన్నీ చెప్పి ఆయన్ను రెండగంటి వెంకటేశ్వర ఎలక్షన్ ముందు అంటే 1977లో ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆయన చాలా అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాడు. గోవిందరాజు అనుకుంటే ఆయన పేరు, ఎక్సలెంట్ గా చేశాడు. అప్పుడు వీళ్ళంతా మామూలుగా మన వాళ్ళ తేడా అప్పుకునేవాళ్ళు. ఇప్పుడు స్థావరం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు దీన్ని ఈ ఏరియాను దర్గా పక్కకు తర్వాత మున్సిపల్ ఆఫీస్ మధ్యలో అంతా దాదాపుగా 90% ముస్లిం సోదరులు ఈ వ్యాపారం చేసుకునేవారు, పచ్చి వ్యాపారం. ఆ పరిస్థితి తర్వాత మున్సిపల్ ఆఫీసు చాలా టౌన్ పెరిగిపోతా ఉంది కాబట్టి మున్సిపల్ ఆఫీస్ కూడా ఊరు మధ్యలో ఉంది, ఇన్కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడైతే బాగుండదని చెప్పి మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోయి అక్కడ ఎన్టీ రామారావు గారితో శంకుస్థాపన చేపించి అక్కడ ఏర్పాటు చేసి మళ్ళీ కీర్తి చేసిన అన్న ఎన్టీ రామారావుతోనే దాన్ని ప్రారంభోత్సవం చేశాము. తర్వాత దాన్ని మిగిలిన ఖాళీ స్థలం నేత మనం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం అప్పుడు గంగిరెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు 1984-85లో మొత్తం 85-86లో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం. దీన్ని ఎక్స్టెండ్ చేశాం చాలా వరకు. ఇక్కడ చాలా అంత నాకు కావాల్సిన వాళ్ళు అంతా వ్యాపారం ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవరాలు పని చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు బతుకుతా ఉన్నారు. నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సంవత్సరాలుగా దెబ్బతిన్న రేకుల షెడ్లను పూర్తిగా మరమ్మత్తు చేసి ఆధునికంగా తీర్చిదిద్దేందుకు 35 లక్షల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ డిఈ రఘురామిరెడ్డి, కాంట్రాక్టర్లు మరియు మార్కెట్ యార్డు సిబ్బంది కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఉన్న షెడ్లు గత కొన్నేళ్లుగా పాడైపోయి వర్షాకాలంలో రైతులు తెచ్చే వరి, జొన్న, మిర్చి వంటి పంటలు తడిసి నష్టపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అనుకూల వాతావరణం కల్పించడం, పంటలను వర్షాల నుంచి రక్షించడం ఈ అభివృద్ధి పనుల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. రేట్లన్నీ కుదిసి తర్వాత రేట్ వచ్చేసాము. వెడల్పు 12.5 ఇదే మొత్తం 12.5 మీటర్లు. యాభై సరిపోయింది కదా. 58 చెప్పున్నా ఇట్లాంటివి 4-5 బెండ్ అయినా స్ట్రైట్ చేసి పెట్టి పెట్టినాము. బోరింగ్ అదేం లేదు, అది ముందు ప్లాస్టింగ్ అదే ఇందాకండి కదా దిమ్మని అడుగడుగా 11-16 అడుగు హైట్ సార్ చౌకం అంతేనా? ఏముంది ఇంకా పెయింట్ తక్కువ నేను వేస్తా, ఒరిజినల్ మా ఫస్ట్ తెస్తాడు. షూట్ చేస్తారు
కష్టం తగులుతుంది చూపు తగులుతుంది అది పైకి ఉంటుంది కదా అది కుండే కుండే ఎక్కడ తగులుతుంది బిగ్గెస్ట్ మన తగ్గుతుంది రాదు ఒక స్ట్రెస్ ఏమన్నా దూరానికి ఇది టాప్ హైట్ కదా ఇది దూరానికి ఇది తగ్గుతుంది సెంటర్ హైట్ తగ్గుతుంది వీళ్ళకు ఆరోగ్యకాలకి ఫస్ట్ అడుగు వేసుకొని దాని నుంచి నంద్యాల పట్టణ పరిధిలోని 33వ వార్డు జ్ఞానాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చర్చిల్ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. గత మార్చి 8వ తేదీన జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో చర్చిల్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 33వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్ వెంటనే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు యువ నాయకులు ఫిరోజ్ ఫయాజ్ గార్ల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో చర్చిల్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన నాయకులు బాధిత కుటుంబానికి తామున్నామనే భరోసా ఇచ్చారు. కష్టం వచ్చిన వెంటనే స్పందించి మంగళగిరి పార్టీ ఆఫీసు ద్వారా భీమా సొమ్ము త్వరగా అందేలా కృషి చేసేందుకు గాను మృతుడి కుటుంబ సభ్యులతో పాటు మంత్రి ఎన్ఎండి ఫరూక్, యువ నాయకులు ఫిరోజ్ ఫయాజ్ గారికి 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ తమను ఆదుకోవటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మేము నంద్యాల పట్టణ వాస్తవ్యులమండి. మా భర్త గారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య మార్చి 8న ఆయన లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే మేము మన మినిస్టర్ గారైన ఫరూక్ని మేము ఆశ్రయించామండి. ఆయన సభ్యత్వము మరి చాలా తక్కువైనప్పటికీ అయినా కూడా మమ్మల్ని ఆయన ఆదరించి మాకు ఇన్సూరెన్స్ రావటానికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాకు మరి ముఖ్యమంత్రి గారి నుంచి 5 లక్షలు మాకు సహాయం మాకు వెంటనే అందజేశారండి. ఈ విషయంలో మేము మరి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ సార్కి, వారి ఫ్యామిలీకి, లోకేష్ గారికి, అలాగే మా మరి వెన్న ఉండి మాకు సహాయం చేసిన జోసెఫ్ గారికి, వార్డు కౌన్సిలర్ గారండి, మరి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాము. ఎప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా మా వంతు సహకారం అందిస్తామని మరి మేము ఇప్పుడు తెలియజేసుకుంటున్నామండి. చాలా 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 థ్యాంక్స్ అండి. గడిచిన మార్చి నెల 8వ తేదీన మా యొక్క నంద్యాల 33వ వార్డు జ్ఞానాపురం వాస్తవ్యులు చర్చిల్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, ఆయన ప్రమాదవశాత్తు లారీ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ యొక్క మరణ వార్త వినగానే మన ఫయాజ్ అన్న గారు మరి నేను ఆ యొక్క వారి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. ఆ యొక్క పార్థివ దేహాన్ని సందర్శించి మేము నివాళులు అర్పించాము. సో వారికి తెలుగుదేశం సభ్యత్వం ఉండేది. ఆ సభ్యత్వం వారు చాలా సీనియరు, 30 ఏళ్ళ నుంచి వారికి సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వ కార్డును మరి మేము ఫరూక్ సార్ గారికి మేము వెళ్ళి కలిసినప్పుడు మరి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు మరియు న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులైనటువంటి ఫరూక్ సార్ గారు వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ మరి హెడ్ ఆఫీస్ మంగళగిరికి ఫోన్ చేసి మాట్లాడి ఆ యొక్క కార్యక్రమం అంతటినీ కంప్లీట్ చేసి ఈ యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడానికి సార్ గారు ఎంతగానో కృషి చేశారు. అందును బట్టి మా యొక్క నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ సార్ గారికి, మరి మా యొక్క యువ నాయకులు ఫిరోజ్ అన్న గారికి, ఫయాజ్ అన్న గారికి, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆలగడ్డలో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ 1 month 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులపై అధికారులు వేగవంతంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 2వ వారం ఆలగడ్డ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. మీరు కొద్దిగా
ఆన్లైన్ చేసుకొని బయట ఆడ ముందు రూమ్లో పక్క రూమ్లోనే రా ఎవరు ఓటేది మేము చేస్తే రా కూర్చుందిరా. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దిశానిర్దేశం మేర మనం 1 month 4 visits అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. అది ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి నెలలో 4 Fridays వెళ్ళడం జరుగుతుంది. అది మన ఎలక్షన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీరియల్ నెంబర్ వారీగా వెళ్తాం కాబట్టి ముందు మన జిల్లాలో ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీతో ప్రారంభించాము. ఇది 2వ వారం. నంద్యాల అయ్యలూరు గ్రామ జామియా మసీదు నూతన కమిటీని నియమించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నంద్యాలలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో అయ్యలూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ త్రిలింగేశ్వర రెడ్డి నేతృత్వంలో జామియా మసీదు నూతన కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మంత్రి ఫరూక్ గారు సెలవుతో సత్కరించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మసీదు అభివృద్ధికి, ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు. మంత్రి గారిని కలిసిన వారిలో అయ్యలూరు గ్రామ టీడీపీ నాయకులు, జామియా మసీదు నూతన కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు, స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సార్ 5 లక్షలు రానా మా న్యాయశాఖ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పెద్దలు, పూజ్యులు, ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటూ ఆయనకు శ్రేయభిలాషునిగా జీవించి ఆయనకు ఎల్లప్పుడూ వెనుకబడి ఉండి అన్ని పనులు చేసుకోగలరు. నెక్స్ట్ అన్ని ఏ దానికైనా కార్యక్రమం చురుగ్గా సాగి అన్ని పనులు చేయగలంటే ఆయనకు ఉదయపూర్వక నమస్కారాలు. మా ఫరూక్ సార్ గారికి, మా నూతన కమిటీ ఎన్నుకున్న మా అల్లుడు గారైన బుజ్జి గారికి, మా ఐలూరు ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ఎప్పుడు అనేవారు సారు, అందరు కలిసికట్టుగా పనిచేసి మా సార్కు కొడుకులకు నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే గారు అయిన ఫిరోజో పయాజో పేర్లు చెప్పను, వాళ్ళందరికీ మా ఐలూరు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఐలూరు గ్రామ ముస్లిం మైనారిటీ కమిటీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన రాజేష్ పేపర్ విలేకరులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికి మా వాళ్ళకి నాకు కొడుకుతాడు. నంద్యాల జిల్లాలోని జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీకి చెందిన కొందరు నాయకులు రైతుల ట్రాక్టర్లను నేరుగా లోపలికి పంపించే ప్రయత్నం చేయగా సిఐ వేణుగోపాల్ పోలీసుల సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. రైతుల్లాగే ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఇక్కడ అందరూ సమానమే, ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండదు అంటూ అక్కడున్న నాయకులపై సిఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అక్కడ ఉన్న నాయకులు తమ ఉన్నత నాయకత్వంతో ఫోన్తో మాట్లాడగా సిఐ స్పందిస్తూ అందరికీ సమానంగా టోకెన్లు ఇస్తాం, నియమాలు పాటిస్తూ వచ్చిన వారందరికీ అవకాశం ఉంటుంది అని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి చల్లబడింది. చెప్పినాము ఏం చేస్తావు చెప్పు, దించుతో లేవురాడా, దించుతో లేవు చెప్పు, నీకు దించుకుంటున్నావు, దానికి రెస్పాన్స్ రాజకీయం చేయొద్దు, రైతుగా ఉండు నడిచి మరి నిన్న వచ్చిన ఇప్పుడు వచ్చిన తేడా ముందు నీకు అసలు బయట ఉంటారు, మళ్ళీ పంపిస్తాం. అది అయిపోయింది, అది అయిపోయినాక పంపిస్తాం. ఒక్కటే ఆ రైతులు వచ్చినారు, వాళ్ళ ఎండలో బాధపడుతున్నారని నేను టోకెన్లు రాసిచ్చిన, లోపల పెట్టుకొని పోయి నేను చెప్పి ఆన్లైన్ చేసి
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 1 మంత్ 4 విజిట్ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా అమలు చేస్తూ జిల్లా అధికారులు సమిష్టిగా బస్సుల్లో ప్రయాణించడం ద్వారా వినూత్న సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, వివిధ జిల్లాల జిల్లాల అధికారులు నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు సందేశం ఇచ్చే ముందు అధికారులే ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా, డివిజనల్, నియోజకవర్గ మరియు మండల స్థాయి అధికారులు తమ వ్యక్తిగత వాహనాలలో కాకుండా సమిష్టిగా 3 బస్సుల్లో ప్రయాణించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇంధన పొదుపు గురించి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలని కూడా తెలియజేశారు. అందులో భాగంగా ముందు అధికారులుగా మేము పాటించాలి కాబట్టి ఇక్కడికి వచ్చే జిల్లా అధికారులు కానీ, డివిజనల్ అధికారులు కానీ, నియోజకవర్గ స్థాయి మండల స్థాయి అధికారులు ఎవరు కూడా వారి వెహికల్స్ కాకుండా అందరూ 3 బస్సెస్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ బస్సులో వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఏ కాన్స్టిట్యున్సీకి మేము 1 మంత్ 4 విజిట్స్లో భాగంగా వెళ్ళినా కూడా ఇదే పద్ధతిని పాటిస్తాము. ఇది మరికొంతమందికి అవేర్నెస్ అన్నది వస్తుంది. 4-5 ఆఫీసర్స్ ఒకే చోటు నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్కి అలా వెళ్ళినప్పుడు కూడా ఒక వెహికల్ యూజ్ చేసుకొని వెళ్ళే భాగంలో ఈ ఇంధన పొదుపు అన్నది జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము, సండేస్ అలాంటప్పుడు కూడా ఎక్కువగా బయట తిరిగేది, వేషం ఎక్కువగా ఉంది తగ్గించడం, ఎంత మేర అవసరమో ఇంధనం అంత మేరే వాడుకోవడం, వృధా ఖర్చుని తగ్గించడం వైపును కూడా ప్రజలందరూ దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నాం. నంద్యాల జొన్న రైతులకు అండగా వైకాపా యువజన విభాగం తరపున 3వ రోజు అన్నదానం నిర్వహించారు. గత 3 రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం నంద్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ అన్నదాతల కష్టాలను గుర్తించి అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోపవరం జయప్రకాష్ నారాయణ రెడ్డి, కొనిదేడు మధుసూదన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న డబ్బనేనాడు వీళ్ళు పాపం వచ్చిన వెహికల్స్ కూడా ఆల్టింగ్ 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకు ఆ రెంట్ కట్టడం ఇవన్నీ, దాంతోపాటు పాపం రైతులందరూ కూడా వాళ్ళకి అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా వైఎస్ఆర్ యూత్ తరఫున మొత్తం వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకందరికి కూడా రైతులకందరికీ మంచినీళ్ళ ప్యాకెట్, దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా
ఏర్పాటు చేయడం రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే అందుకు మా వాళ్ళు ఎవరెవరైతే ఈ 4 రోజుల నుంచి వాళ్ళకు కష్టపడి పనిచేసి వాళ్ళకి అన్ని కూడా ఫుడ్ అందించిన వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు. జొన్నల కొనుగోలు చేయాలి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నంద్యాల కూరగాయల మార్కెట్లో ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల సౌకర్యార్థం కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం. దెబ్బతిన్న రేకుల షెడ్లను పూర్తిగా మరమ్మతులు పరిశీలించిన టి రఘురామిరెడ్డి. నంద్యాలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నాయకుడు చర్చిల కుటుంబానికి అండగా నిలుస్తూ 5 లక్షల పార్టీ బీమా చెక్కు అందజేసిన మంత్రి ఫరూక్. ఆలగడ్డ ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేదు. వచ్చిన ప్రతి పిటిషన్పై వేగవంతమైన చర్యలు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. నంద్యాల అయ్యలూరు జామియా మసీదు నూతన కమిటీ సభ్యులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన మాజీ సర్పంచ్ త్రిలింగేశ్వరరెడ్డి. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ట్రాక్టర్లను నేరుగా లోపలికి పంపించే ప్రయత్నం అడ్డుకున్న సిఐ వేణుగోపాల్. ఇంధన పొదుపుకు జిల్లా అధికారుల సమిష్టి ప్రయాణం. 1 month 4 విజిట్లో బస్సుల వినియోగంతో వినూత్న సందేశం. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపే లక్ష్యం. కలెక్టర్ రాజకుమారి గన్య. నంద్యాల జొన్న రైతులకు అండగా వైకాపా యువజన విభాగం తరపున రైతులకు అండగా ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.